ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా వచ్చిండు హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడా తగులుతుంది కానీ ఆడికి పోనే దృష్టి ఏడా తగులుతుంది, ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు ఓ నాలుగు కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ని చూసేది వాళ్ళు. ఏమంటాం మనం, నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం ఆయన దిష్టి బొమ్మ వడుతున్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. వీళ్ళు ఒక మాట చెప్పాలంటే అజ్ఞానులు, మూర్ఖులు. గతంలో వీళ్ళకి ప్రభుత్వాలు అంటే తెలియదు, ప్రభుత్వ పాలసీ తెలియదు. ఎంతసేపు బిచ్చం అడుక్కున్నట్టు పైరలు చేసేసి కాలేలు పట్టుకొని బీఫామ్లు అడుక్కొని ఎమ్మెల్యేలు అయినా బాపత్రులు వీళ్ళు. ఎవ్వడు బాధ్యతగా బడ్జెట్ పెట్టినోడు కానీ ప్రభుత్వం నడిపినోడు లేడు తెలంగాణలో, కాంగ్రెస్లో. దాంతో నోటికి ఏది వస్తే అది వాగిన రావాలి. ఇప్పుడు తెలుస్తుంది అసలు ప్రభుత్వం అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తలే, ఏమైనా రియల్ ఎస్టేట్ దందకే పరిమితం అవుతున్నారు.